తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క బెనిఫిట్స్, ముఖ్యంగా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి డిసిషన్ తీసుకుంది? రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర బకాయిలు చెల్లింపులు జరిగేది ఇప్పుడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు డిమాండ్ చేస్తున్నారండి. ప్రభుత్వ నిర్లక్ష్యం 8,000 మంది ఉద్యోగులకు శాపంగా మారిందని విమర్శ. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం 8,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు నష్టం కలుగుతుందని మంగళవారం ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 30 సంవత్సరాలకు పైగా పోలీస్ అధికారిగా సేవలందించిన ఠాగూర్ నారాయణ్ సింగ్ను చూస్తే హృదయం తరుక్కుపోతున్నది. ఒకవైపు 2 కిడ్నీలు చెడిపోయి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. మరోవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రతా కార్డుతో చికిత్స చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్తే చెల్లదు అని పంపించేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం ఈ విశ్రాంత పోలీసు ఉద్యోగికి శాపంగా మారింది. ఇది ఒక నారాయణ సింగ్ సమస్య మాత్రమే కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయిన 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవస్మరణ సమస్య. సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ చెల్లించాలి. వైద్య సేవలు పొందడంలో అంతరాయం కలగకుండా చూడాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము, పోలీస్ ఆరోగ్య భద్రతా కార్డులు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని హరీష్ పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ అనంతరం వెంటనే వారి యొక్క బెనిఫిట్స్ వారికి చెల్లించాలి. కాబట్టి వెంటనే ప్రభుత్వం డిసిషన్ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపుగా ప్రజెంట్ 8,000 మంది రిటైర్ అయ్యారు. కాబట్టి ఈ 8,000 మందికి కూడా మొత్తం బకాయిలన్నీ కూడా సింగిల్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.